సంక్రాంతికి కూడా మహిళలకు ఫ్రీ బస్ లేనట్టే. ఉగాదికి వాయిదా వేసిన చంద్రబాబు సర్కార్. ఏపీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్ ప్రయాణాన్ని అమలు చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదు. దసరా, దీపావళి అంటూ ప్రతి పండక్కి వాయిదాలు వేసుకుంటూ వస్తూనే ఉన్నారు. సంక్రాంతికి పక్కాగా ఉచిత బస్ ప్రయాణిస్తామని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అది కాస్త ఉగాదికి వాయిదా పడింది. ఉగాది నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించారు. ఆర్టీసీ వ్యవహారాలపై సోమవారం నాడు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతి నుంచే ఉచిత బస్ ప్రయాణ పథకాన్ని అమలు చేయడానికి గల సాధ్యాలపై చర్చించారు. అయితే జీరో టికెట్లకు విధానం, ఇతర ఏర్పాట్లకు కొంత సమయం పడుతుందని అధికారులు చెప్పారు. సంక్రాంతిలోపు వాటన్నిటినీ పూర్తి చేయడం కష్టమని వివరించారు. దీంతో ఉగాదిలోపు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే ఉచిత బస్ ప్రయాణాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పరిశీలనను పూర్తి చేయాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఎటువంటి విధానాలను అనుసరిస్తున్నారు, వారికి ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై ఒక నివేదికను రూపొందించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు.